బ్రేకింగ్ న్యూస్ హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. హైడ్రా కూల్చివేతలతో రోడ్డును పడ్డ బాధితులు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా ఇప్పుడు ఉద్రిక్తంగా మారింది. తమకు న్యాయం చేయాలి అంటూ లంగర్ హౌస్ ఠాణా పరిధిలో రింగ్ రోడ్డుపై బైఠాయించారు డిఫెన్స్ కాలనీ వాసులు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమకు అన్యాయం చేస్తున్నారు అని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎంత నచ్చ చెప్పినా వినకుండా రోడ్డుపైనే బాధితులు బైఠాయించారు. తొలుత హైడ్రా కూల్చివేతలు బడాబాబుల వరకు వెళ్ళినప్పుడు అందరూ కూడా సంతోషించారు కూల్చివేయాలి అంటూ. తర్వాత సామాన్యుల దగ్గరకు వచ్చేసరికి సామాన్యులంతా ఇప్పుడు రోడ్డెక్కారు. కూల్చివేతలు ఆపాలి, మాకు న్యాయం జరపాలి అంటూ వాళ్ళు ప్లకార్డులు బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తూ ఉన్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. పోలీసులు నచ్చజెప్పిన బాధితులు ధర్నా చేస్తూ ముందుకే వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బాధితులు హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డాము అంటూ బాధితులు చేస్తున్న ధర్నాన్ని ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. లంగర్ హౌస్ ఠాణా పరిధిలో రింగ్ రోడ్డుపై బైఠాయించారు డిఫెన్స్ కాలనీ వాసులు. ప్రస్తుతం బాధితులు ధర్నా చేస్తున్న ప్రదేశం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఒకసారి సాగర్తో మాట్లాడే ముందు బాధితులు చేస్తున్న నినాదాలు ఏంటో ఒకసారి విందాం. తమకు న్యాయం చేయాలి అంటూ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో రింగ్ రోడ్డుపై డిఫెన్స్ కాలనీ వాసులు బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు కూడా అక్కడ నిలిచిపోయాయి. తమకు అన్యాయం చేస్తున్నారు అంటూ స్థానికులు చెప్తున్నారు. ఆందోళన చేస్తున్న ప్రదేశం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏంటి వారి డిమాండ్? అధికారులు ఏం చెప్తూ ఉన్నారు ఆందోళన నేపథ్యంలో? మూసీ సుందరీకరణ నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి మూసీ ప్రక్షాళనలో భాగంగా బాధితులు రోడ్డున పడుతున్నారు. తమ జీవితాలు, తమ బతుకులు ప్రభుత్వం సుందరీకరణ పేరుతో నాశనం చేస్తుందంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే బాధితులు మా జీవనాధారం కోల్పోతున్నామంటూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం గోల్కొండ ఎంఆర్ఓ ఆఫీస్, అంటే ఎంఆర్ఓ ప్రభుత్వ కార్యాలయాలకు సర్వే చేస్తున్న అధికారులను కూడా వాళ్ళు వచ్చి నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కొంతమంది బాధితులతో ఉన్నాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీది ఏంటి పరిస్థితి? నా పేరు గణేష్ అన్న, నేను బాపునగర్ వాసిని. మొత్తం లంగరోజ్ వాసులు మొత్తం ఈడ ఆశాం నగర్కి వెళ్ళి బాపునగర్, అంబేద్కర్ నగర్, మన రామ్దేవ్ కూడా మొత్తం హైదరాబాద్ ఈ ఏరియా మొత్తం ఇల్లు కూలగొడుతురు. ఎందుకంటే మూసీ ఇళ్ళే తీసుకుంటున్నాం. మూసీలో అంటే బఫర్ నుంచి బఫర్ జోన్ అంటారు, మళ్ళీ ఎఫ్టీఎల్ అంటుండ్రు. ఎఫ్టీఎల్ అంటే మా ముంగడ వచ్చి ఇంతవరకు కొలిసింది లేదు, చేసింది లేదు. ఖాళీ వచ్చి మా ఇల్లు కూలగొడతాం ఆర్ఎఫ్బి అని వేసుకుంటా నంబర్ వేసుకుంటా పోతే ఎవరు బాధితులు? మేమందరం పుట్టినాం, ఈడ పెరిగినాం, చస్తాం ఈయనే. మా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇప్పుడు స్కూల్ చదువుతారు. ఏడికి పోవాలి? ఎవరి ఇంటికి పోతాం? మా సీఎం ఇంటికాడ పోవాలి. మరి వాళ్ళ ఇంటికి కూడా కూర్చుంటాం. మరి ఇల్లు ఇవ్వాలి. మరి ఆడ బంజారాస్లా ఆయనేమో బంజారాస్లో ఉంటాడు, మమ్మల్ని మూసిలో దొబ్బుతాడు. మూసిలో పోయి సాగుమంటాడా? ఇంతమంది ఎవరు వస్తుంది జరుగుతుంది? చిన్న పిల్లలు, నా పిల్లలు ఇప్పుడు స్కూల్లో చదువుతున్నానా? ఈ స్కూల్లో కేంద్రీయ విద్యాలయాలు చదువుతారు. నేను ఇప్పుడు ఇడికెళ్ళి పోయి ఖాళీ మందిని పోతా, ఎడికైనా పోతా, కిరాయి పోతానేమో. నేను పోతే నా పిల్లలు చదివేట్లా, నేను ఎట్లా, నా బతికేట్లా? నా దుకాణం ఈడుంది, నేను బతకాలి ఎట్లా? మరి ప్రతి ఒక్కరు బాధ ఇది. ఇప్పుడు ఎఫ్టీఎల్ మార్కింగ్ ఉంటుంది అలా నేను మా డాడీ పుట్టిండు, నేను పుట్టినా, నా పిల్లలు పుట్టిరు, మా ఖానానే ఈడైపోయింది. ఏం చేయాలి? ఇగోనా ఇప్పుడు ఎఫ్టీఎల్ పిల్లర్ ఈడుంది, ఎఫ్టీఎల్ పిల్లర్ నుంచి కొనుక్కోవాలి. ఆయన ఏం చేస్తుడు? ఎఫ్టీఎల్ నుంచి 50 మీటర్లు ముంగడు తీసుకొని రివర్ బెల్ట్ కొలవాలి. ఇగో ఇక్కడ రివర్ బెల్ట్ ఉంటే ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేసి ఇండ్లన్నీ బఫర్లకు ఇచ్చేసిండు. ఇది కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్ ముంగడు ఉంటే వెనక వేసిండు. ఇగో ఇవన్నీ ఇండ్లు పోతున్నాయి. ఇవన్నీ ఎవరునా? మొన్న ఇండ్లు కట్టుకోరు. అప్పుడు పర్మిషన్ ఎట్లా ఇచ్చిర్రు? ఎంఆర్ఓ ఎట్లా చేసిండు? కలెక్టర్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, అన్ని పట్టా ల్యాండ్లు, రిజిస్ట్రేషన్లు, అందరు ట్యాక్స్ అన్ని ఉన్నాయి, టీఎస్ఆర్ఆర్ ప్రతి ఒక్కటి ఉంది. అన్ని ఉన్నాక బాధ ఎవరికనా? కొందరు పిల్లలు చెప్పలేక ఏడుస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు అయితే రాత్రి పోయి నిద్ర లేదు, ఏడుస్తుర్రు, తింటలేరు. మాకు ఏం చేయాలి? ఏడవి కావాలి. ప్రతి ఒక్కరు బాధ ఇదే. చెప్పలేక కాళ్ళు చేతులు అనుకుంటా మాట్లాడుతుంటే మాకు పొద్దుగాల నుంచి బుక్క నీళ్ళు తిరుగుతున్నాం. ధర్నాన్ని ఇర్నాన్ని ఎవరు కడగాలి? మా గోస ఎవరికి చెప్పాలి?
ఏ మినిస్టర్ రాడు, ఏ ఎమ్మెల్యే రాడు, ఎవరు రారు వీడికి. ఎవరికి పోయి క్లాస్మేట్ మేడంకి ఇస్తా గిట, మేడం గిట ఒక్క మాటలే నాకు తెలియదు సంబంధం. మూసీ రివర్ కూడా ఆడుంది తారాక. నిన్న సర్వేకు ఎంఆర్ఓ వచ్చింది, సర్వే చేసింది అంటారు. మరి వాళ్ళు వచ్చి మీరు కలిసే ప్రయత్నం చేశారా? ఏమంటున్నారు అధికారులు? మేము కలిసే ప్రయత్నం చేసినాం. మేడం ఇప్పుడు అంటుంది తీసుకుంటా అని. ఇంతవరకు నిన్న పోయి ఇస్తే 25వ తారీఖు ఇస్తే నాకు సంబంధం లేదన్నది. ఏడేమన్నది, ఒకటి తార్నాక ఆఫీస్లా, ఒకటి మా సెప్టెంక్ ఆఫీస్లా. అక్కడ మా సంబంధం, మాకు ఇక్కడ సంబంధం లేదన్నది. ఇప్పుడు గట్టిగా వచ్చే అందరు పబ్లిక్ వచ్చాడు కల్లా అప్పుడు ఓకే అంటుంది, ఇప్పుడు తీసుకుంటుంది మేడం. ఇగో చూడండి రోహిత్, మనం ఒకసారి చూడొచ్చు ఇక్కడ. అంటే ఇప్పటికే ప్రభుత్వం ఈ మూసీ నదికి సంబంధించినటువంటి వైశాల్యాన్ని తెలుపలేదు. FTL బఫర్ జోన్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా స్పష్టంగా మెన్షన్ చేయలేదు. కానీ బాధితులు చెప్తున్నారు క్లియర్ గా మ్యాప్ ప్రకారం ఈ రెడ్ మార్క్ వచ్చేసి మూసీ రివర్ బెడ్ అని చెప్తున్నారు. ఇక్కడి నుంచి మార్కింగ్ చేయాలి, కానీ ఇక్కడ మనకు ఇక్కడ ఈ గ్రీన్ లైన్ నుంచి మార్కింగ్ చేయాల్సి ఉంటే రెడ్ లైన్ ఇక్కడ నుంచి మార్కింగ్ చేశారు. దానివల్ల ఇక్కడ వరకు తమ ఇండ్లు పూర్తిగా కోల్పోతున్నామని చెప్తున్న పరిస్థితి. మనం మార్కింగ్ ని చూడొచ్చు. FTL కి సంబంధించినటువంటి ఇండ్లు పూర్తిగా మూసీ రివర్ బెడ్ లోనే ఉన్నట్టు చూపిస్తున్నారు. జనరల్ గా వీళ్ళు చెప్తున్న విషయం ప్రకారం ఈ రెడ్ లైన్ వరకు అనేది మూసీ రివర్ బెడ్ ఉంటుంది. కానీ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పి వీరు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ బ్లూ లైన్ వరకు వీరు మార్కింగ్ చేశారు అధికారులు. అందువల్లనే మేము అధికారులకు మా గోడు వెళ్ళబోసుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడ మనకు ఒక అంశాన్ని పరిశీలించవచ్చు. మూసీ నదికి సంబంధించినటువంటి వైశాల్యం ఎంత అనేది ఇప్పటివరకు అధికారులు వెల్లడించలేదు. అసలు FTL బఫర్ జోన్ రివర్ బెడ్ తో పాటు FTL బఫర్ జోన్ ఎన్ని మీటర్ల వరకు వస్తుందని ఇప్పటివరకు అధికారులు క్లియర్ గా నిర్ధారించలేదు. నిర్ధారించకుండానే సర్వే చేస్తే మేము ఎట్టుపోవాలి అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది బాధితులను అడుగుదాం. ఇంకొక విషయము, ఏదైతే ఎంఆర్ఓ కానీ ఎవరైనా వచ్చినా కూడా ఏదైతే రెడ్ మార్క్ వేస్తున్నారో, రెడ్ మార్క్ వేస్తే దానికి ఒకటి అసలు ఒక ఇండ్లు ఉన్న వాళ్ళకు కనీసం పిలిచి చెప్పడం కానీ ఏం లేదు. రెడ్ మార్క్ వేస్తున్నారు, 2 days కాల్ చేయాలి, లేకపోతే గులగొట్టేస్తాం. ఇది ఎట్లా? ఇది ప్రభుత్వం ఎట్లా? ఇది సాధ్యమయ్యే పని నా చెప్పు. ఇది కాదు. ఇంకోటి సర్వే కూడా ఇది ఎప్పుడు చేసిరో ఏమో, ఇప్పటిది సర్వే కాదు ఇది. నేను అనుకుంటా 2015-16 చేసిన సర్వే. ఆ సర్వే ఎట్లా చేసిరో మళ్ళీ ఏందో తెలియదు. మేమేమంటున్నాం అంటే ఇక్కడ ఉన్న బాధితులమంతా ఏమంటున్నాం అంటే మళ్ళీ కొత్త సర్వే చేయండి. ఇప్పుడు నువ్వు 2 రోజులలో గుల్లగొట్టి నువ్వు 2 రోజులలో కట్టవు కదా. నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నావచ్చు, ఏదైనా చేస్తున్నావచ్చు, ఓకే, దాని గురించి అంటలేం. కానీ దానికి ఒక పేదలకు నువ్వు బాధ పెట్టుకుంటా, అన్యాయంగా గులగొట్టుకుంటా. ఇప్పుడు ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలంటే వాడు లోన్ తీసుకొని కట్టుకుంటాడు, అప్పులు చేసి కట్టుకుంటాడు. ఒక ఇల్లు కట్టాలంటే మామూలు విషయం కాదు హైదరాబాద్లో. నువ్వు అట్లాంటిది నీకు అన్ని తెలిసినా కూడా నువ్వు వచ్చి నేను గులగొట్టేస్తా అంటున్నావు. ఓకే, దానికి టైం కావాలి, టైం ఇవ్వాలి. నువ్వు టైం ఇస్తే వాళ్ళు కూడా ఏదైనా చేసుకుంటారు. ఇంకొక విషయము, ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మూసీ రివర్ ల్యాండ్ కాదు, అంతా పట్టా ల్యాండ్. ఇది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. ఇప్పుడు కాదు, 40-50 ఏళ్ళ ముందు కట్టురు. ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడుతున్నామా, నల్ల బిల్లు కడుతున్నామా అని. మళ్ళీ సబ్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిండు చెప్పండి? ఎట్లా చేసిండు? గత ప్రభుత్వం ఉండే అందరు ఉండే. మళ్ళీ ఇప్పుడు ఆడ ఏదైతే మూసీ దగ్గర ఏదైతే ఒక బెడ్ కట్టారు, కంపౌండ్ వాల్ బెడ్ కట్టారు. అది ఇప్పుడు కాదు, 15 ఏళ్ళ ముందు, 15 సంవత్సరాల ముందు బెడ్ కట్టారు. ఎందుకు కట్టారు? అది వాటర్ ఇంతవరకు వస్తుందని. ఆ బెడ్ ఏడో ఉంది, అక్కడ ఎవరు ఇన్లే లేవు అసలు. ఆడికెళ్ళి 50 మీటర్లు అంటే అసలు ఏ అవసరం ఏముంది? అంతవరకు వాటరే రావు. హైదరాబాద్ లో సరిగా వాటరే వస్తలేవు. మీకు కూడా ఇప్పుడు ఇళ్లకు వాటర్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మీ ఇళ్లకు నీళ్లు రావు. 50 ఏళ్ల నుంచి మేము ఉంటున్నాము, ఏ రోజు కూడా వాటర్ రానే లేదు. విన్నావా? ఆ సమస్యనే లేదు. అర్థమైందా? అయితే ఇప్పుడు అదొక ప్రాబ్లం. ఇంకోటి, ఇప్పుడు 4 ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉంటాయి, 4 ఫ్యామిలీలు ఉంటాయి. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటున్నావు. ఎందుకు ఇస్తావు? అది గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి. ఇప్పుడు నువ్వు కట్టి ఇప్పుడు ఇస్తేనేమో దానికి ఒక ఎంక్వైరీ చేయి, ఒక రిపోర్ట్ రాయి, ఒక ఎంఆర్ఓని పంపించి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి, ఏం సంగతి రాసి నా హిసాబ్తో. ఇంకోటి, ఇప్పుడు 100 గజాలు ఉన్నవానికి 100 గజాలు, 50 గజాలు ఉన్నవానికి 50 గజాలు. నువ్వు అట్లా లేదు, నేను గులగొట్టేస్తా అంటే గులగొట్టు ఈజీ, కానీ కట్టుకోవడం ఎంత కష్టం. గరీబోళ్ళకు నువ్వు ఇట్లా సతాంసవు. అన్ని కులాలు ఉన్నారు, గరీబోళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, మైనారిటీస్ పిల్లలు ఉన్నారు, పాపం చిన్న చిన్న వ్యాపారం చేసుకునే ఉన్నారు. ఇప్పుడు ఎగ్జామ్ టైం పిల్లలకు, ఇప్పుడు ఎగ్జామ్ టైం. నువ్వు ఇక్కడ ఇల్లు గులగొట్టేసి 2 రోజులలో నేను ఇబ్రహీంపట్నం ఇస్తా, నేను ఆడిస్తా అంటే పిల్లల స్కూల్ ఉంది అంటే నువ్వు పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేస్తావా? ఇది ఏంది పద్ధతి? ఇది చెప్పండి. ఆలోచన చేయాలి. ప్రభుత్వం అన్నప్పుడు పేదలకు నువ్వు అది ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. ఇందిరమ్మ ఎప్పుడు కూడా
రోటీ కపడా ఆరు మకానా అని చెప్పేసి గరీబులకు సహకరించుకుంటూ వచ్చింది. నువ్వు ప్రభుత్వం నువ్వు మంచి చేస్తావు అని చేస్తే నువ్వు మొత్తం పార్టీ పేరంతా ఖరాబ్ చేసేస్తావు నువ్వు. మేనిఫెస్టోలో ఏ రోజు కూడా నువ్వు చెప్పలేవు, ఏం చేయలేవు. సుందరీకరణ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని. చేస్తే చేయండి, కాదంటలేం. కానీ అందులో లేని వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నావు కదా. అందులో లేనే లేరు, బఫర్ జోన్లో లేరు, అందులో ఎల్టీఎఫ్లో లేదు, ఏం లేదు. అనవసరంగా నువ్వు ఇప్పుడు సుందరీకరణ చేస్తా అని గరీబులు ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నారు పాపం. ఇంకా లోన్లు తీసుకొని లోన్లు కట్టుకోలేని పరిస్థితులు, వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోతారు. చిన్న ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు రాత్రి అంతా నిద్రపోతలేరు. వాళ్ళకి ఏమన్నా కావచ్చు. అంత అవసరమా ఇప్పుడు? అంత అవసరం ప్రభుత్వం ఏం కోరుతున్నా మరి, ఏం చేయాలి? పరిష్కారం ఏం లేదు. మేము ఇక్కడనే ఉంటాము, పట్టా ల్యాండ్ ఇది, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. నీకు గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకున్న వాళ్ళు ఉంటే నువ్వు దానికి ఏమైనా యాక్షన్ తీసుకోండి. పట్టా ల్యాండ్ కాబట్టి మేము పోయే ప్రసక్తే లేదు. మేము ఇక్కడనే ఉంటాము, ఏది ఏమైనా కూడా ఇక్కడనే ఉంటాము. సావనైనా చేస్తాం కానీ పోయే ప్రసక్తి లేదు. అది చేసే పద్ధతి అయితే బాగలేదు ప్రభుత్వంది. అని ఒకటి, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము బాధితులకు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నారు. మరి ఇది సమస్యకు పరిష్కారం అవుతుందా? ఎంతమంది వందలాది మంది మూసి పరివాహక ప్రాంతాల్లో బీదలు ఉన్నారు, మధ్యతరగతి ఉన్నారు. వాళ్ళకు రోజు కూలి పని చేస్తే కానీ వాళ్ళ బతుకున్నాడు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నాది ఒకటే రిక్వెస్ట్ సీఎం గారితోని. నేనేమంటున్నా అంటే ఫస్ట్ రీసర్వే చేయాలి. రీసర్వే చేసిన తర్వాత ఎవరిది ఉన్నది, ఎంత ఉన్నది, ఎట్లా ఉన్నది, వాళ్ళు ఎప్పటి నుంచి కొన్నారు, ఏ విధంగా ఉన్నారు అంటానని రీసర్వే చేసిన తర్వాత ఏ ఫ్యామిలీకి ఎంత ఉందో డబ్బులు కూడా ఇవ్వాలి, వాళ్ళ జగ కూడా చూపెట్టాలి ఫస్ట్. లేదంటానంటే వాళ్ళది ఉన్నది రీసర్వేలకు ఇట్లా లేదని అనుకుంటే వాళ్ళకి ఎక్కడున్నారో అక్కడనే నివసించాలి. నువ్వు డెవలప్మెంట్ చేస్తున్నావు అంటానంటే 1000 మంది ప్రాణాలు తీసి నువ్వు డెవలప్మెంట్ చేయాలని ఏం లేదు హైదరాబాద్లో. రేవంత్ రెడ్డి గారు, నేను నీతో రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, నువ్వు కూడా పేద కుటుంబం నుంచి పైకి వచ్చిన ఆయన అంటున్నావు. నువ్వు గత ప్రభుత్వాల మీద నువ్వు ఏదో మనసులో పెట్టుకొని మాతేం చేస్తున్నావు. ఇది అన్యాయం. ముందు ఉన్న వాళ్ళే కూల్చినాక చేసినాక పేదవాళ్ళే ఎవరు ఉన్నావో లాస్ట్కు నువ్వు సర్వే చేసినాక మేమంతా ఒప్పుకుంటాం. పెద్దవాళ్ళే అంటే ఎవరి కూల్చోమంటారు? అందరు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు అందరు ఉన్నారు, ఆయనకు తెలుసు. అది ఉన్న వాళ్ళే తీయండి. చెప్పండి, ఎవరు అనుకుంటున్నారు అంటే, కొన్ని ఇప్పుడు హైడ్రా కూడా కూల్చివేతల పరం కొనసాగుతుంది. రాజకీయ నాయకులై పెద్ద కన్స్ట్రక్షన్స్ వాళ్ళవి కూడా ఉన్నాయి. మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మూసీ నది బాధితుల మీదకి బుల్డోజర్లు వస్తున్నాయి, కూల్చివేస్తాము, ఇండ్లు అన్ని కూల్చేస్తామని చెప్పి, సుందరీకరణ చేస్తామని చెప్పి ప్రభుత్వం అంటుంది. మీరు ఏం చెప్తారు? సుందరీకరణ ఎవరికి 10 మంది ఇండ్లు కూల్చేసి సుందరీకరణ చేస్తే అందరిది కాదు. ఇది ఉన్న దానిలో ఇక్కడ ఏదైతే ఉందో రివర్స్ది అది ఉన్న దానిలో, అది కాకుండా ఇంకా నువ్వు వచ్చి 1000 మంది ఇండ్లు కూలగొట్టి నేను కట్టిస్తా, నేను చేస్తాను అంటే అది కుదరది. అట్లా కాదు. కావాలంటే దానికి ఏదన్నా సర్వే చేయండి. సర్వే చేసిన తర్వాత పేదవాళ్ళ ఇండ్లకు ముందు ఇవ్వండి. చేసినాక దాని తర్వాత మీరు కూల్చండి. లేదంటానంటే అసలు కూల్చే అవసరమే లేదు గవర్నమెంట్ది. పేదవాళ్ళది ఎవరిదైతే ఉన్నదో వాళ్ళకి ఫస్ట్ ఇండ్లు గిట్లా ఇవ్వండి, వాళ్ళకి డబ్బు గిట్లా కట్టియండి. దాని తర్వాత మీరు ఏదన్నా చేయాలని అనుకుంటే చేయండి. ఇప్పుడు నా సోదరుడు ఉన్నాడు, నా సోదరుది 1000 గజాలు ఉన్నది. 1000 గజాలలో అది కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా పర్మిషన్ ఉంది. ఆయనది మొత్తం ఉన్నది, ప్రతి ఒక్కటి ఉన్నది. ఆయన దగ్గర పర్మిషన్ ఉంది, ప్రతి ఒక్కటి ఉన్నది. ఇప్పుడు ఆయనది కూలుస్తాని రెడ్ మార్క్ వేసారు, రెడ్ మార్క్ వేసారు. ఇప్పుడు చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి. నేను చెప్పేది కొన్ని విషయాలు చెప్పాల్సి. నేను రేవంత్ రెడ్డికి సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. నేను ఏంటంటే, రేవంత్ రెడ్డికి కావాల్సింది మూసి కాదు, మూసి పక్కపొంటి రెడ్ లైన్ కాదు, బ్లూ లైన్ కాదు, ఏది కాదు. ఆయన ఏదో టూరిస్ట్ ప్లేస్ చేద్దామని 55 కిలోమీటర్ టూరిస్ట్ ప్లేస్. మేము చెప్తాం ల్యాండ్ ఎక్కడుందో కూడా చెప్తాను నేను. బాపుఘాట్ నుంచి మన గండిపేట దాకా 10 కిలోమీటర్లు ఉంది. అదంతా గవర్నమెంట్ ల్యాండ్. నువ్వు ఏ 5 స్టార్ హోటల్ కట్టిస్తావో, నువ్వు ఏమేమి చేస్తావు, టూరిస్ట్ ప్లేస్ వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు కావాల్సింది వాళ్ళ గురించే చేస్తున్నావు, ప్రజల గురించి కాదు నువ్వు చేసేది. నువ్వు టూరిస్ట్ ప్లేస్ కోసమే మా జాగా తీసుకుంటున్నావు, మాది కబ్జా చేసిన భూమి కాదు. నేను ప్రతి ఒక్క మీడియాకి చెప్తున్నాను. నేను ఇప్పుడు కూడా V6కి ఫస్ట్ మీడియా వాళ్ళకి నేను ప్రత్యేకంగా దృష్టి చెప్తున్నాను. నేను ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసిండో ప్రత్యేకంగా మీరు మీడియాలో చెప్తున్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి 10 నెలల్లో ఏం చేసిండో ఎవరికి తెలియదు, కానీ పెద్ద హైలైట్ చేసి చూపిస్తున్నారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ ఏం లేదు. ఈ మూసి అంటున్నాడు. మూసి తప్పు మీరు అనేది. 12,000 ఇల్లులు మూసి అంటున్నారు. ఈ మూసిలో మేము కబ్జా చేసిన ఇల్లు కావవి. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏముంది? ఇక్కడ టూరిజం చేద్దామని చూస్తున్నాడు. టూరిస్ట్ ప్లేస్ ఎక్కడ చేస్తారండి? ప్రజలు ఉన్న కాడ చేస్తారా? ఈయన ఒక మాట, కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ అంటున్నాడు. ఈయనెవరు?
ప్రజల సీఎం అని అంటున్నాడు కదా, మరి ప్రజలు ఇంతమంది ఇబ్బంది పడుతుంటే ఈయన ఎక్కడున్నాడండి? ఏ రోజు ప్రజల సమస్య ఉన్న ప్రజల మనిషి అన్నప్పుడు, ప్రజల సీఎం అన్నప్పుడు ప్రజల గోసానికి అర్థమైతే లేదా? అక్కడ చూడండి చైతన్యపురం ఎంత గలీజ్గా తిడుతున్నారు వాళ్ళు. కొంచెం నొప్పి ఆ బాధ లేదా అండి? నువ్వు టూరిజం చేస్తే టూరిజం చేసుకోండి. నీకు గండిపేట, ఇప్పుడు మన బాపుఘాట్ నుంచి గండిపేట దాకా చేసుకో, 10-12 కిలోమీటర్లు ఉంది, అదంతా గవర్నమెంట్ ల్యాండ్, 1000 ఎకరాలు ఉంది. అక్కడ నువ్వు టూరిజం చేసుకో, టూరిస్ట్ ప్లేస్ చేసుకో, ఏమైనా చేసుకో. ఇక్కడ ప్రజలు బతుకుతున్నారండి, సామాన్య ప్రజలు ఉన్నారు ఇక్కడ, రోజు కూలి చేసే ప్రజలండి వీళ్ళకు నువ్వు ఈ రోజు నేను బఫర్ మూసి ఈ మూసి అనే పదాన్ని మర్చిపోవాలి మీరు. ఈ మూసి మేము కబ్జా చేసుకుంది కాదు, ఇది మేము స్వతంత్ర మా అమ్మ నాన్నలు ఇప్పటివరకు కష్టకాయం చేసి ఇలా సంపాదించి మాకు ఇచ్చారు. వాళ్ళు ఇలా హార్ట్ పేషెంట్లు ఇలా ప్రతి ఇంట్లో ఎవరి ఇంట్లో గెలిచిన చూస్తే అందరు హార్ట్ పేషెంట్లు వెళ్తున్నారు. ఇప్పుడు 7,000 ఇప్పుడు సీఎం కేసీఆర్ గురించి అంతగానో మాట్లాడుతున్నావు. నువ్వు 7 లక్షల రూపాయలు కోట్లు అప్పులు చేసినాను అని చెప్తున్నావు. నువ్వు నెలకు మిత్తి ఎంత కడుతున్నావు అండి? 6,000 రూపాయలు అసలు మిత్తి కడుతున్నావు. నువ్వు దాని మీద దృష్టి పెట్టు ఫస్ట్. నువ్వు 6,000 కోట్లు నువ్వు కడుతున్నావు, నెల కట్టినావు కదా. నీకు శుద్ధశుద్ధి ఉంటే, నువ్వు ప్రజల మనిషి అయితే, నువ్వు ఒక ప్రతి ఒక్కసారి ఒక మాట చెప్తావు. నీ గరీబ్ స్కూల్లో చదివినా, నేను తెలుగు మీడియం స్కూల్లో చదివినా, గవర్నమెంట్ స్కూల్లో చదివినా. గవర్నమెంట్ స్కూల్లో నువ్వు చదివినప్పుడు గవర్నమెంట్ నీతో పాటు స్నేహితులు, నీ జూనియర్లు చినిపోయిన బట్టలతో వస్తున్నాడు. నేను కూడా చదువుకున్నా అందులోనే. చినిపోయిన బట్టలతో వచ్చినప్పుడు వాడు ఎంత సమస్యతో వచ్చినాడు. తిండి తినకపోతే గవర్నమెంట్ ఇప్పుడు తిండి కూడా పెడుతుంది. నువ్వు ఆరు చదువుకుని వీరికి వచ్చినప్పుడు నువ్వు ఆ మాటలు మాట్లాడి తప్పది. నువ్వు ప్రజలలో నువ్వు బతికినోడు అయితే, నువ్వు ఐపీఎల్ బతికినోడు కాదన్నావు. నువ్వేమన్నావు? నేను ఫార్మర్ సీఎంని కాదు, నేను ప్రజల సీఎంని అన్నావు. ప్రజల సీఎం అన్నప్పుడు నువ్వు ఒక గవర్నమెంట్ స్కూల్ చదువుకొని వచ్చినవి. గవర్నమెంట్ స్కూల్లో ఎట్లాంటి బాధితులు వచ్చి చదువుకున్నారు? ఆ ఇంగితం జ్ఞానం నీకు లేదా? నువ్వు ఒక సీఎం అయ్యా, ఇంతమంది పబ్లిక్ని నువ్వు గెలిపించింది ఎందుకు? నేను ఈ రోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టింది ఎందుకండి మిమ్మల్ని? ప్రజలను నువ్వు చూడనప్పుడు ఎందుకమ్మా నువ్వు 7 లక్షల రూపాయల కోట్లు అప్పు చేసినప్పుడు 6,000 అప్పు తీస్తున్నావు? అప్పు అసలు పడుతున్నట్టు కదా. నువ్వు దాని మీద దృష్టి పెట్టు ఫస్ట్. నువ్వు మా మీద కాదు దృష్టి పెట్టేది. నువ్వు 6 పథకాలు ఇచ్చినావు. నువ్వు 6 పథకాలు ఇచ్చినావు. ఎందుకు పెట్టినావు 6 పథకాలు? నీ వల్ల సాధనైతే 6 పథకాలు తీసేది. నువ్వు 6 పథకాలు అప్పుల పాలై నువ్వు ఉన్నావు. 6 పథకాలు ఎట్లా తీయాలని చెప్పి ప్రజల మీద. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని నువ్వు అంటున్నావు. ఇప్పుడు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు నువ్వు ఇస్తా అంటున్నావు. 5 లక్షల రూపాయలు ఇప్పుడు మేము అడుగుతామని కదా. ఇప్పుడు నెక్స్ట్ దసరాకు 5 లక్షల రూపాయలు మేము ఇస్తానంటున్నావు. అంటే మేము అడుగుతాని. ఇప్పుడు మాది మూసీ లైన్లో ఉన్నదని చెప్పేసి మేము 5 లక్షల రూపాయలకు మేము అప్లై చేసుకుంటే నువ్వు మాకు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మమ్మల్ని మీరు దబాయిస్తున్నావు. నువ్వు ఇది చేసేది కరెక్ట్ కాదు. మాకు కేటీఆర్ కూడా మొన్న మాకు ప్రెస్ మీట్ కూడా చెప్పిండు. మేము బఫర్ జోన్లో ఉన్నాం మేమందరం కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ని కలుస్తున్నాము. ఆయన మాకు ఏ విధంగా చేయాలో బుల్డోజర్కి అడ్డం పండుకుంటా అన్నాడు. మాకు ఎవరి వల్ల మాకు న్యాయం కాదు. మేము కేటీఆర్ దగ్గరికి పోతాం, ఆయనతోనే న్యాయం జరుగుతుంది. ఇన్ని ఏళ్ళ నుంచి మేము చూసినాం, సఫర్ అయినాం. కానీ నువ్వు 10 నెలల్లో నువ్వు టార్చర్ చూపడం తప్పు సార్ ఇది. ఎందుకంటే చిన్న ప్రజలు, చిన్న వాళ్ళు, పిల్లలు ఏడుస్తున్నారు సార్. ఇక్కడ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నువ్వు మాట్లాడాలి సార్. ఈ రోజు వాడోడు ఈడోడు చెప్పి నేను ఏదో రెచ్చగొడుతున్నట్టున్నారు, కానీ అది రెచ్చగొట్టేది కాదు సార్. నువ్వు ప్రజల మనిషి, నువ్వు ప్రజలకు వచ్చి మాట్లాడు, ప్రజల గోస విను. ఇక్కడికి వచ్చి ఎంతమంది ఎన్ని మాటలు తిడుతున్నారు నీకు అది విషయం ఇంగితం జ్ఞానం నీకు ఉండాలి సార్. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చినవి ఈ రోజు ఈ స్థాయిలో ఇట్లా మాట్లాడవు సార్. నువ్వు ప్రజలు ఏ విధంగా వచ్చారో నీకు గవర్నమెంట్ స్కూల్లో చూసినావు. నువ్వు వాళ్ళ పరిస్థితి నీకు తెలియదా? వాళ్ళు అట్లాంటి వాళ్ళే కదా సార్ ఇక్కడ మూసిలో బతికేది. వాళ్ళు ఇలా అందరూ రోడ్డు మీద పడుతుంటే ఇలా నువ్వేం సార్ డబుల్ బెడ్రూమ్ మాకు ఇస్తావా సార్? మాకు డబుల్ బెడ్రూమ్ నువ్వు ఇచ్చేం చేస్తావు సార్? మాకు డబుల్ బెడ్రూమ్ ఒక మాట సార్, ఒక మాట. డబుల్ బెడ్రూమ్ నువ్వు వచ్చి 10 నెలలు అవుతుంది. వేరే దగ్గర ఇండ్లు ఇస్తాము, మేము జీవనాధారం కల్పిస్తాము. నాకద్దు. నేను అనేది ఒకటే, డబుల్ బెడ్రూమ్ బాధితులు 2-3 లక్షల మంది ఉన్నారు. సీఎం కేసీఆర్ అయిపోయేటప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిన వాళ్ళు 2-3 లక్షల మంది ఉన్నారు. నువ్వు వాళ్ళకేమి ఇస్తావు? ఇప్పుడు నువ్వు మాకు ఉన్న ఇల్లు కూల్చేసి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే, డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిన వాళ్ళకి ఏమి ఇస్తావు? నువ్వు నీ ఇల్లు ఇస్తావా? నువ్వు ఇస్తావా? ఆడపిల్లలకి తోడుంటాను. ఆడవాళ్ళంటే నాకు ఎంతో అభిమానము. 6 గ్యారెంటీలు చేస్తున్నాను. 2,000 రూపాయలు మీకు అందరికీ ఖాతాలో వేస్తాను. అందరికీ మీకు మంచిగా చూస్తానని చెప్పి ఆడపిల్లలకు చూస్తా అని చెప్పి ఆడపిల్లలు గొంతు కోయడం ఇది న్యాయం కాదు సార్. అందరు ఆడపిల్లల ఉసురు పోసుకోవడం ఇది అసలు న్యాయం కాదు సార్. 10 రూపాయలు బస్ టికెట్ ఫ్రీ ఇచ్చి మాకు 10 కోట్ల ఆస్తి కొట్టేయడం అది కరెక్ట్ కాదు సార్. అది ఎందుకంటే గవర్నమెంట్ కు మేము పడుతున్నాం. మేము లక్షలు పెట్టి కొనుక్కున్నాము, కడుపు మార్చి కొనుక్కున్నాము. దేనగా పగులనగా చిన్న పిల్లలను వదిలేసి డ్యూటీలు చేసుకున్నాము. మేము ఎంతో కష్టపడి కొనుక్కున్నాం సార్ ల్యాండ్. అది మేము పుణ్యానికి ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ కాదు. కేసీఆర్ అన్న కట్టిన ఆ డబల్ బెడ్రూమ్లు ఈయన మూర్చుకొని నేను డబల్ బెడ్రూమ్ ఇస్తున్నా అంటే ఈయనకు దమ్ము ఉంటే డబల్ బెడ్రూమ్ కట్టించి ఒక్కొక్క రాశికి ఎంతెంత అమౌంట్ అయిందో ఖరీదు కట్టించి ఇవ్వమని చెప్పండి సార్. అప్పటికప్పుడు చెక్కులు రాసి ఇవ్వమని చెప్పండి సార్. లక్షల డబ్బు మేము పెట్టి కొనుక్కున్నాం సార్. మేము ఒక్కొక్క ఫ్లాట్
కోటికి ఎన్నో లక్షలు పెట్టి కొనుక్కున్నాము. ఆయన ఇచ్చే ముష్టి ఇల్లు మాకు వద్దు సార్. అసలు ఆయన ఇచ్చే ఆ ఇందిరమ్మ ఇల్లు మాకు వద్దు. లేని వాళ్ళకి ఇవ్వు, రోడ్డు మీద పండుకునే వాళ్ళకి ఇవ్వు. నీకు దాన ధర్మం ఉంటే ఆడపిల్లలు ఎంతో అనాథలై ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది అనాథగా తిరుగుతున్నారు. నువ్వు ఇచ్చే జీతానికి పట్టుకొని ఎంతో మంది ఆఫీసర్లు వచ్చి సర్వే చేస్తున్నారు. కానీ మాకే జీతం నువ్వు ఇవ్వలేదు. మేము గవర్నమెంట్ జాబ్ చేయలేదు, మాకు గవర్నమెంట్ డ్యూటీస్ లేవు. నువ్వు మొన్న చెక్కులు తీసుకుంటున్నావు. అందరి ముందు నేను పెద్ద చేస్తున్నాను, అందరూ క్రిమినల్ మైండ్ కాకూడదు అని అంటున్నావు. కానీ ఇవాళ నువ్వు చేసే పనికి ఆడవాళ్లకు కూడా క్రిమినల్ మైండ్ వస్తుంది. ఎందుకంటే నిన్ను నిలువుగా నరికేసే క్రిమినల్ మైండ్ కూడా వస్తుంది. అధికారులు సర్వే చేస్తున్నారు కదా, మరి అధికారులు సర్వే చేస్తున్నారు. బంగారం ఇస్తామని చెప్పిండు కేసీఆర్ అన్న. అందరికి ఆడబిడ్డలకి పెళ్లి చేస్తుంటే 1,00,000 2 లక్షలు ఆయనకు తోచినంత ఇచ్చిండు, కానీ ఈయన వాళ్ళకి ఇవ్వట్లేడు. ఎంతో మంది స్కూల్ పిల్లలు ధర్నా చేస్తున్నారు, మా స్కాలర్షిప్ రాలేదని. ఎంతో మంది సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు, మాకు ఏ హామీ కలగనియలేదని. ఊర్లో జనాలు చచ్చిపోతున్నారు. మూసీ బాధితులకు ఏం న్యాయం చేయాలంటున్నారు అసలు మీరు? మేము ఎంతో లక్షలు పెట్టి కొనుక్కున్నాం సార్ ఇల్లులు. మాకు ఆయన గవర్నమెంట్ ఇచ్చింది ఫ్లాట్ కాదు. ఆయన ఇస్తే తీసుకోమని చెప్పండి, మాకు ఇవ్వలేడు. ఎందుకంటే మేము ఎక్కడెక్కడో నుంచి వచ్చినాము, పేదవాళ్ళమై వచ్చి ఇంటి పాసి పని చేసి సంపాదించుకున్న డబ్బులకి మేము కొనుక్కున్న ల్యాండ్ కి మా ఇల్లు మేము ఖాళీ చెయ్యము. ఆ డబల్ బెడ్రూమ్ మాకు వద్దు. ఆయనకు దండం పెడతాం.